14 మందిపై నమోదైన అక్రమాస్తుల కేసులను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పీపై విచారణ వేళ సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించిన నేపథ్యంలో 2016-19 మధ్య హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏసీబీ నమోదు చేసిన కేసులను విచారించే అర్హత ఆ సంస్థకు లేదంటూ సుమారు 14 మందిపై నమోదైన అక్రమాస్తుల కేసుల్ని కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసింది. దీనిపై మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్రశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని పునః పరిశీలించాలని, చదువుకున్న వ్యక్తి చిన్న తప్పు చేసినా అలాంటి వారి పట్ల చదువులేని వారి కంటే కఠినంగా ఉండాలని పేర్కొన్నారు. చట్టం అంటే ఏంటో ఇతరులకు చెప్పే స్థితిలో ఉండి తప్పు చేసిన వారిని ప్రత్యేక కోణంలో చూడాలని వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ దానికి వ్యతిరేక దిశలో వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్, ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది గురుకృష్ణ కుమార్ల వాదనలు విన్నాక ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. మంది ప్రతివాదుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు ప్రయత్నించినప్పుడు జస్టిస్ సుందరేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఏపీ హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చిందని జస్టిస్ సతీష్ చంద్రశర్మ పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి చెప్పిన భాష్యం బాగుందన్న ఆయన అది ఏపీకి కాకుండా తెలంగాణకు వర్తింపజేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ యథాతథంగా ఉందన్న ఆయన దాని నుంచి తెలంగాణ ఏర్పాటైందని పేర్కొన్నారు. దాని ఆధారంగా తెలంగాణ అసెంబ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాలు, ఉత్తర్వులను స్వీకరిస్తూ చట్టాలు చేస్తుందని తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు అదే జరిగిందని ఉటంకించారు.